పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిందా? కూటమి అభ్యర్థి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారాయా? తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన గూడూరు శ్రీనివాస్ పార్లమెంట్లో అడుగు పెట్టడమే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నారా? బీజేపీకి తెలుగుదేశం జనసేన ఓట్లు బదిలీ అవుతాయా? సంక్షేమ పథకాలు వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తాయా? రాజమండ్రి లోక్సభలో రసవత్తర రాజకీయాలు. సిట్టింగ్ స్థానంలో వైసీపీ పట్టు నిలబెట్టుకుంటుందా? కూటమి అభ్యర్థి గ్రౌండ్ వర్క్ సక్సెస్ అవుతుందా? అధికార పార్టీ సామాజిక లెక్కలు సత్ఫలితాలనిస్తాయా? రాజకీయ పరిణితి ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. అటు కాంగ్రెస్ తరపున పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పోటీ చేయడమే ఇందుకు కారణం. రాజమండ్రి లోక్సభ పరిధిలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కోవూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలున్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో 4 తెలుగుదేశం, 2 స్థానాల్లో జనసేన, 1 స్థానంలో బీజేపీ పోటీ పడుతున్నాయి. అనపర్తిలో కూటమి అభ్యర్థి ఎంపిక తొలి నుంచి వివాదాస్పదంగా మారింది. అనపర్తి అసెంబ్లీ టికెట్ను టీడీపీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆశించారు. ఈ అసెంబ్లీ సీటు తమకివ్వాలని బీజేపీ పట్టుబట్టింది. కూటమి నేతలు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అనపర్తి అసెంబ్లీ సీటును బీజేపీకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కమలం పార్టీ తరపున పోటీ చేయనున్నారు. దీంతో అనపర్తి ఓటరుకు బీజేపీ రాజకీయాలు అంతుచిక్కడం లేదు. ఈ నియోజకవర్గంలో వైసీపీ సాధించే మెజార్టీ లోక్సభ ఫలితాలను డిసైడ్ చేయనుంది. దీనికి తోడు సామాజిక వర్గాలు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించనున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన మార్గాని భరత్, మాగంటి రూపపై 1,21,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. వైసీపీకి 47% ఓట్లు రాగా టీడీపీకి 37% ఓట్లతో రెండో స్థానంలో, జనసేన 21% ఓట్లతో మూడో స్థానంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 1% ఓట్లు సాధించాయి. రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో బీజేపీ, వైసీపీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీ చేయడంతో ఏ పార్టీకి నష్టం వాటిల్లుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఎన్నికలు కూటమి పార్టీకి చావో రేవో అన్నట్లుగా మారాయి. ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గుబాటి పురంధేశ్వరి 2004లో బాపట్ల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పురంధేశ్వరి, టీడీపీ తరపున దగ్గుబాటి రామానాయుడు బరిలోకి దిగారు. పురంధేశ్వరి 93,000 మెజార్టీతో విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో బాపట్ల ఎస్సీ నియోజకవర్గంగా మారిపోయింది. దీంతో దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖపట్నానికి షిఫ్ట్ అయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, పీఆర్పీ, టీడీపీ మధ్య త్రిముఖ పోరు నడిచింది. 66,000 ఓట్ల మెజార్టీతో పురంధేశ్వరి బయటపడ్డారు. పీఆర్పీ తరపున పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు రెండో స్థానం, టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంవీవీఎస్ మూర్తి మూడో ప్లేస్కే పరిమితమయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. 2014లో రాజంపేట పార్లమెంటు, 2019లో విశాఖపట్నం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ తరపున మూడోసారి పోటీ చేస్తున్న పురంధేశ్వరి ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఓటమి పాలైతే మాత్రం ఆమె పొలిటికల్ ఇన్నింగ్స్ కు ఫుల్ స్టాప్ పడ్డట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆమెకు 10 ఏళ్లు ఎలాంటి కీలక బాధ్యతలు ఇవ్వలేదు కాషాయ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించింది హైకమాండ్. పురంధేశ్వరి గెలుపుతో పాటు బీజేపీ, టీడీపీ, జనసేనకు ఎన్నికలు చాలా కీలకం. కూటమి ఏర్పాటులో పురంధేశ్వరి కీలకంగా వ్యవహరించారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఆమె గెలిచే అవకాశాలు ఉండవు. దీంతో కూటమి తరపున బరిలోకి దిగాలని ముందే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేనతో బీజేపీ జట్టు కట్టడంలో ఆమె పలు రకాల వ్యూహాలు అమలు చేశారు. అయితే బీజేపీ తరపున అభ్యర్థులను ఎంపిక చేయడంలో మాత్రం విమర్శలకు గురయ్యారు. టీడీపీ సూచనల మేరకే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను మూటగట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందడం కీలకంగా మారింది. లేని పక్షంలో విపక్షాలు ఇప్పటి వరకు పురంధేశ్వరిపై చేసిన విమర్శలు వాస్తవమే అన్న ప్రచారం నిజమవుతుంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం చెలాయింపుకే తప్ప ఓట్లు రాబట్టడంలో ప్రభావం చూపలేదన్నది ఇప్పటికే రుజువైంది. సంఖ్యాపరంగా ఇక్కడ బీసీలే అధికంగా ఉన్నారు. సామాజిక సమీకరణాలు లెక్కలేసుకున్న తర్వాత అధికార పార్టీ బీసీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ను బరిలోకి దించింది. వైసీపీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉన్న తరుణంలో కాంగ్రెస్ తరపున గిడుగు రుద్రరాజు పోటీ చేయడంతో పార్టీల లెక్కలు తప్పుతాయని స్థానికులు చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందని ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ అభ్యర్థి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆ ఓట్లన్నీ బీజేపీకి మళ్లుతాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉండడంతో బీజేపీకే నష్టం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13,600, బీజేపీకి 13,800 ఓట్లు లభించాయి. రాజమండ్రి పార్లమెంట్ స్థానం 1952లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, 3 సార్లు టీడీపీ, 2 సార్లు బీజేపీ, సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, వైసీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. తొలి ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ తరపున నల్లా రెడ్డి నాయుడు గెలుపొందారు. ఆ తర్వాత కొంతకాలానికి ఉప ఎన్నికలు రావడంతో కమ్యూనిస్టు పార్టీ తరపున కోనేటి మోహన్ రావు విజయం సాధించారు. 1957, 1962, 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి దాట్ల సత్యనారాయణరాజు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. ఆ తర్వాత 1971, 1977, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎస్పీబీ పట్టాభిరామారావు 3 సార్లు గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ విజయాలకు బ్రేక్ పడింది. 1984 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరపున చుండ్రు శ్రీహర్రావు గెలుపొందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన సినీ నటి జమున చుండ్రు శ్రీహరిని 58,000 ఓట్ల మెజార్టీతో మట్టి కర్పించారు. 1991 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకుంది. హస్తం పార్టీ అభ్యర్థి జమునపై కేవీఆర్ చౌదరి 62,000 మెజార్టీ సాధించారు. 1996 కాంగ్రెస్ తరపున చిట్టూరి రవీంద్ర, 1998లో బీజేపీ నుంచి గిరిజాల వెంకటస్వామి నాయుడు, 1999లో కమలం పార్టీ తరపున సత్యనారాయణరావు విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉండవల్లి అరుణ్ కుమార్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున సినీ నటుడు మురళీమోహన్ విజయం సాధిస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన మార్గాని భరత్ టీడీపీ అభ్యర్థి మాగంటి రూపపై విజయం సాధించారు. రాజమండ్రి పార్లమెంటుకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గూడూరు శ్రీనివాస్ రాజకీయాలకు కొత్త అయితే నియోజకవర్గంలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పురంధరేశ్వరికి గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 స్థానాల్లో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న సామాజిక వర్గానికి చెందిన నేతలే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్లంతా మళ్లీ పోటీ చేయడం వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా మారింది. దీనికి తోడు ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. టీడీపీ, జనసేన ఓట్లను ఏ విధంగా బదిలీ చేసుకోవాలని మల్లగుల్లాలు పడుతుంటే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు దెబ్బతీస్తుంది అన్న అంశం పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేపుతోంది. రాష్ట్ర విభజన పాపంతో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నప్పటికీ ఈసారి ఓటు బ్యాంకు గణనీయంగా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గెలవడానికి కాకపోయినా ప్రధాన పోటీలో ఉన్న పార్టీల ఓట్లు చీల్చడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా సాగుతున్న పోర్లో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.